హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికా రాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఈరోజు నా ఓపీడీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నానండి. అదేంటంటే, ఇందాక ఒక అత్తగారు వాళ్ళ కోడల్ని ట్రీట్మెంట్ కోసమని తీసుకొచ్చిందనమాట. ఆ పాపకి 26 ఇయర్స్, పెళ్ళై 5 ఇయర్స్ అయింది, కానీ ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో టెస్ట్లు అవి చేసి ట్రీట్మెంట్ ఇవ్వండి అని తీసుకొచ్చింది వాళ్ళ అత్తగారు. సో నేను వాళ్ళతో తన హిస్టరీ అవన్నీ తీసుకున్నాక నేను వాళ్ళ అత్తగారు చెప్పిన, అమ్మ నువ్వు వెళ్ళి కాసేపు బయట కూర్చొని మీ అబ్బాయిని లోపల పంపించు, అబ్బాయితో కూడా మాట్లాడాల్సి ఉంటుంది, మాట్లాడినాక అబ్బాయి కూడా స్పర్మ్ టెస్ట్, కనాల్ టెస్ట్ ఇవన్నీ చేయాలి, అప్పుడు నేను ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను అని చెప్పాను అనమాట. సో అత్తగారు రియాక్షన్ వెంటనే మారిపోయిందండి. నేను మా అబ్బాయిని తీసుకురాలేదు, నేను ఒక కోడల్ని తీసుకుని వచ్చాను, ఓన్లీ కోడలికి ట్రీట్మెంట్ ఇవ్వండి, మా అబ్బాయిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని చెప్పిందమ్మా. నా విషయం నీకెలా తెలుసు, నీ కొడుకు ఎటువంటి ఇష్యూ ఉండదని, మనం టెస్ట్ చేస్తేనే కదండి తెలిసేది ఆ విషయం. అంటే నాకు ఇంకో కొడుకు ఉన్నాడు, మా చిన్నోడికి మొన్న 5 నెలలు అయింది పెళ్ళయి, నా కోడలు ఆల్రెడీ 3 నెలల గర్భిణీతో ఉంది. సో మా మగపిల్లలకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, మేబీ నా కోడల్లో నేను తేడా ఉన్నట్టుంది, అందుకే మా కోడల్ని ఎంటబెట్టుకొచ్చానని చెప్పింది అనమాట. సో ఎప్పుడు అట్లా కాదండి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ కారణం అనేది ఉట్టి ఆడపిల్లలోనే ఉండదు. మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎప్పుడైనా ఆడవాళ్ళలో మనకి ఒక మంచి గుడ్ క్వాలిటీ ఎగ్ అనేది కావాలి, అలానే మనకి మగవాళ్ళలో మంచి స్పర్మ్స్ అనేవి ఉండాలి. ఈ రెండూ లేనప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుందండి? సో మనం ఒకళ్ళనే టెస్ట్ చేసి దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ కూడా కష్టం అవుతుంది. సపోజ్ ఒకరికి టెస్ట్ చేస్తాము, సో భర్తని టెస్ట్ చేయము, ఒకవేళ ప్రాబ్లం ఒకవేళ ఆయన కానాల్లో ఉంటే అప్పుడు ఎట్లా అవుతుందండి? సో ఎప్పుడు ఏంటంటే, మీరు మ్యారేజ్ అయిన కపుల్ ఎప్పుడు ఈ బ్లేమింగ్ గేమ్ కానీ లేకపోతే ఒకరి మీద ఒకళ్ళు తప్పు పెట్టుకోవడం చేయొద్దు. ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇద్దరు వెళ్ళండి, మీరు బ్రాడ్ మైండ్తో ఆలోచించాలి. ఈ రోజుల్లో మన యొక్క మోడర్న్ ఎరాలో ఉండి కూడా మనం ఇట్లా అపోహలు, ఇట్లా ఒకరి మీద ఒక బ్లేమ్ చేసుకుంటే ఎట్లాగండి? సో ఇద్దరు వెళ్ళండి, చక్కగా ఇద్దరు టెస్ట్ చేయించుకోండి. ఎవరిలో ఇష్యూ ఉందో తెలియాలి మనకి. ఇష్యూ ఉందో ఒకళ్ళు ఇద్దరికి ఉండొచ్చు, లేదా ఒక్కోసారి భార్యకి ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఒక్కోసారి వైఫ్కి అంతా బాగుండి హస్బెండ్ దాంట్లో ఒక్కోసారి మాకు ఏమైనా ఇష్యూస్ తెలుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది కదా. సో ఈరోజు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నేను 3 years బ్యాక్, ఐ థింక్ 2022లో అనుకుంటా, ఒక కపుల్తో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు డిస్కస్ చేస్తాను అనేది. సో ఆ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు ఓపీడీకి. సో వాళ్ళకి అప్పుడు పెళ్ళే 7 years అయిందనమాట, ప్రెగ్నెన్సీ రావట్లేదు వాళ్ళకి. సో ట్రీట్మెంట్ కోసమని వచ్చారు వాళ్ళు. సో ఆ రోజు నేను వైఫ్కి హిస్టరీ అన్నీ అయిపోయి, తనకు అన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి, తనకి ట్యూబల్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ చేశాను అన్నమాట తనకి. సో ఆల్మోస్ట్ వాళ్ళ వైఫ్ సైడ్ నుంచి అన్నీ బాగానే ఉన్నాయి. సో నేను హస్బెండ్ని సెమెన్ టెస్ట్ చేయించుకోమని అడ్వైస్ చేశాను. సో హీ వాజ్ సో రిలక్టెంట్, తనకి సెమెన్ టెస్ట్ చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదనమాట. సో నేను తనకి ఎంతో కౌన్సిల్ చేశాను, ఇది సెమెన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల మనకి యూజెస్ ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, బట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని మినిమం 1/2 hour ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎంత చెప్పినా కూడా తను ఇష్టపడలేదు. సరే అని ఇంకా వైఫ్కి ఒకదానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఓల్డేజ్ ఇండక్షన్. సో దానికి ఫాలిక్యులర్ స్టడీస్ చేసి ఎగ్ గ్రోత్ ఎలా ఉందో చెక్ చేసుకొని, అది బ్రేక్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఇద్దరికి డేస్ చెప్పేవాళ్ళు, ఎప్పుడు రిలేషన్ ఉండాలి ఏంటి అనేది. సో అట్లాగా 3 months ట్రీట్మెంట్ అయింది. కానీ ఆ 3 months ఏ రోజు తనకి పాజిటివ్ రిజల్ట్ రాలేదు. అయితే ఓ రోజు 4th month మళ్ళీ ఇద్దరు వచ్చారన్నమాట. మేడం 3 months అయిపోయింది, ఇంతవరకు తనకి ఎవ్రీ మంత్ నెగిటివ్నే వస్తుందని. సో ఆ రోజు నేను చాలా సీరియస్గా చెప్పాను హస్బెండ్కి, ఈ మంత్ నువ్వు సెమెన్ టెస్ట్ చేయించుకుంటేనే మీ వైఫ్కి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, లేదంటే మాత్రం మీ ట్రీట్మెంట్కి రావద్దనే చెప్పాను నేను వాళ్ళకి. ఆ రోజు వాళ్ళ ఆయన కాసేపు కూర్చున్నాడు, ఆలోచించాడు, సరే నేను సెమెన్ టెస్ట్ చేయించుకుంటాను మేడం అని డిసైడ్ అయ్యాడు. సో టు ద సర్ప్రైజ్ అండి, ఆ రోజు తన సెమెన్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక హిస్ కౌంట్ వాజ్ ఓన్లీ 7 million. సో అలాగే స్పర్మ్ మొటిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. నార్మల్గా మనకి అబౌవ్ 34% అలా ఉండాలి, కానీ ఆ రోజు తన దాంట్లో ఇట్ వాజ్ ఓన్లీ 5%. అలాగే స్పర్మ్స్ ఒక షేప్ కూడా చాలా అబ్నార్మల్గా ఉన్నాయి, ప్లస్ తన సెమెన్ టెస్ట్ అంతా ఫుల్గా ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. సో తనకు నేను రిపోర్ట్ ఎదురుగా పెట్టి చూపించాను, చూసావా ఈ రిపోర్ట్ ఎలా ఉందో, సో ఇన్ని రోజులు నీ భార్యకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇదే మెయిన్ రీజన్ అయ్యా అని. సో ఆ రోజు తను అది అర్థం చేసుకున్నాడు. సో దాన్ని బట్టి తనకు సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి మళ్ళీ 2 months తర్వాత తనకి సెమెన్ టెస్ట్ అనేది రిపీట్ చేస్తే అప్పుడు తనకి ఒక 11 million అట్లా కౌంట్ పెరిగింది, ప్లస్ మూమెంట్ కూడా ఒక 30% వరకు వచ్చిందన్నమాట. ఇన్ఫెక్షన్ ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి, యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చాం కాబట్టి. సో ఆ మంత్ వాళ్ళ వైఫ్కి మళ్ళీ ఓల్డేజ్ ఇండక్షన్ స్టార్ట్ చేసి, ఫాలిక్యులర్ స్టడీ, ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని ఐయుఐ అడ్వైస్ చేశాను నేను. సో ఆ రోజు హస్బెండ్ వాజ్ విల్లింగ్ టు గో ఫర్ ఐయుఐ. సో 15 days తర్వాత వాళ్ళ ఆయన ఓపీడీకి వచ్చి,
రూమ్కి వచ్చి ఫస్ట్ కూర్చొని మేడం సారీ అని చెప్పాడు. ఎందుకయ్యా సారీ చెప్తున్నావు అంటే అప్పుడు జేబులోంచి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ కిట్ తీసుకు చూపించాడు. మేడం 2 లైన్స్ వచ్చినాయి, పాజిటివ్ వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ అనమాట వాళ్ళకి ఇచ్చాడు అని. నన్ను చూసావా, నువ్వు ఇన్ని రోజులు నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావు, ఇదే టెస్ట్ మొదటి రోజు చేయించుకుని ఉంటే మనకి ప్రాబ్లం తెలిసేది, నీకు ట్రీట్మెంట్ అయ్యేది, చక్కగా అప్పుడే మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చేది కదా. ఇప్పుడు ఇంత లేట్ అయిందంటే నిజంగానే మేడం తప్పంతా నాదే, అనవసరంగా నేనే ఆలస్యం చేసుకున్నాను మేడం. సో ఇలాంటి తప్పు ఇంకెవరికి జరగకుండా నేను మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి ఇష్యూతో ఉన్నా ఇద్దరు వెళ్ళి చెక్ చేయించుకోమని నేను చెప్తాను మేడం అన్నాడు అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ తనలో మార్పు వచ్చినందుకు. ఐ థింక్ వాళ్ళకి అబ్బాయి పుట్టాడు. ఐ థింక్ హీస్ నౌ సమ్ 2.5 years ఓల్డ్ వాడు. సో అర్థం చేసుకున్నారా, ఎప్పుడైనా ఇద్దరు భార్య భర్త టెస్ట్ చేయించుకోవాలి. ఒకళ్ళే టెస్ట్ చేయించుకోవడం వల్ల ఒకటి టైం వేస్ట్, ప్లస్ వాళ్ళు స్కాన్స్ అని మందులు అన్నిటికీ ఖర్చు అవుతుంది కదండి. సో అదే మొదటి రోజు చేయించుకుని ఉంటే హ్యాపీగా ప్రెగ్నెన్సీ వచ్చేది, చక్కగా అంతా హ్యాపీగా అయిపోయేది కదా. సో మీరు ఇది గుర్తు పెట్టుకోండి, నో బ్లేమింగ్ గేమ్. ఎప్పుడు మీరు భార్య భర్త ఇద్దరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. సో మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఆడవాళ్ళు మనకి కొన్ని కారణాలు ఏముంటాయంటే, ఒకటి ఓవులేషన్ డిజార్డర్స్. కొంతమందికి లోపల ఎగ్ అనేది పెరగాల్సిన రీతిలో పెరగదు, ఒకసారి అది పెరిగినా కూడా రిలీజ్ అయ్యే దాంట్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. లేదా ఒక్కోసారి గర్భసంచి లోపల పొర అనేది కూడా మందం పెరగకుండా ఉంటుంది. లేదా కొంతమందికి ఒక్కోసారి గర్భసంచి చిన్నగా ఉండొచ్చు, లేదా గర్భసంచికి వాపు వస్తుంది, ఎండోమెట్రోసిస్ అట్లాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళకి. లేదా కొంతమందికి ఒక్కోసారి ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉంటాయి అన్నమాట. సో ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం చూసుకొని వాటిని రెక్టిఫై చేసుకున్నాక ట్రీట్మెంట్కి వెళ్తాం. అదే మగవాళ్ళ విషయానికి వచ్చామనుకోండి, వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెమెన్ టెస్ట్. సెమెన్ టెస్ట్ అంటే మనకు అందులో స్పర్మ్స్ కౌంట్ ఎలా ఉంది, వాటి కదలిక ఎలా ఉన్నాయి, అలాగే స్పర్మ్ ఒక షేప్ చాలా ఇంపార్టెంట్ మనకి. అవి అనుకున్న రీతిలో స్పర్మ్ మార్ఫాలజీ పర్సంటేజ్ ఉందా లేదా, ఒకవేళ సెమెన్ లేని బాగా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ చూసుకొని వాటి తగ్గట్టు వాటికి మెడికేషన్ ఇచ్చామనుకోండి, అవన్నీ చక్కగా రెక్టిఫై అవుతాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మీరు కలవాలని వెళ్ళేటప్పుడు మొహమాటం లేకుండా భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్ళండి. అలాగే ఇద్దరు కలిసి కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్ళండి. యూజువల్గా వీళ్ళు ఓపీడీకి వచ్చినప్పుడు ఏంటంటే భార్య ఒకదాన్ని లోపల పంపిస్తారు, భర్త బయట ఉండిపోతారు. అట్లా కాదండి, ఇద్దరు వెళ్ళండి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయో అర్థం చేసుకొని మీకు డాక్టర్ ఆప్షన్స్ ఇస్తారు కదా, దాన్ని బట్టి మీరు ఆ ట్రీట్మెంట్కి వెళ్ళి హ్యాపీగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఈ వీడియోతో మీకు ఒక చిన్న అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.